హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. ఈరోజు తెలంగాణలో 10th క్లాస్ రిజల్ట్స్ రావడం అనేది జరిగింది. ఈ 10th క్లాస్ అయిపోయినటువంటి విద్యార్థులు అసలు ఎన్ని దారులు ఉన్నాయని తెలుసుకోలేక, వీళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేక ఎప్పుడు సతమతం అవుతూ ఉంటారు. అందువల్ల జోష్ ఇన్నోవేషన్స్ అండ్ ఎడ్యునైన్ సంయుక్తంగా మనం ప్రీవియస్గా కూడా 10th క్లాస్ అయిపోయినటువంటి ఎలాంటి భవిష్యత్తు, ఎలాంటి కోర్సులు తీసుకోవాలనేటువంటి వీడియో చేసాం. దానికి అదనంగా మరొక్కసారి కంపారిజన్ చేసి చూద్దాము. ఇప్పుడు ఈ కంపారిజన్లో నేను ఏమేమి చూస్తున్నా అంటే ఆర్ట్స్ వర్సెస్ సైన్స్ వర్సెస్ కామర్స్. సో ఆర్ట్స్ తీసుకునేటువంటి వాళ్ళు ఏమేమి తీసుకోవాలి, సైన్స్ గ్రూపులు ఏమేమి ఉన్నాయి, కామర్స్ గ్రూపులు ఏమేమి ఉన్నాయి అనేది మనం ఈరోజు చూద్దాం. సో దీన్ని మనం ఏం బేసిస్ మీద మనం తీసుకోవాలంటే, ఈ బ్రాంచెస్ తీసుకున్నప్పుడు మన యొక్క ఇంట్రెస్ట్ బేస్ మీద తీసుకోవాలి, మన యొక్క స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ బేస్ మీద తీసుకోవాలి. ఇప్పుడు మీరు మ్యాథమెటికల్ బాగా స్ట్రాంగ్ ఉన్నారు, మ్యాథ్స్ వైపుకి వెళ్ళొచ్చు. మీకు బయాలజీ ఓరియంటేషన్ ఉంది, డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు, నర్స్ అవ్వాలనుకుంటున్నారు, మీకు పేషెంట్స్ పక్క ఎక్కువ ఉంది, మీకు ఎటువంటి గలీజు శీఘ్రం అట్లాంటిది ఏం లేదు, మీరు పేషెంట్లకు కూడా మంచిగా సర్వీస్ చేయగలరు అనుకుంటే అటు బైపీసీ వైపుకి వెళ్ళొచ్చు. మ్యాథ్స్ బాగుంది, ఆ రకంగా వెళ్ళొచ్చు. మీరు మంచిగా ఆర్ట్ గీయగలరు, ఆర్ట్ వైపుకి వెళ్ళొచ్చు. మీరు మంచిగా ఆర్టికల్స్ రాస్తారు, కథలు రాస్తారు, బిఏ అటువంటి వైపుకి వెళ్ళొచ్చు. అంటే హెచ్ఈసి ఇలాంటివి తీసుకొని హిస్టరీ తీసుకోవచ్చు, ఎందుకంటే దానికి కూడా డిమాండ్ ఉందండి. ఒకప్పుడు హెచ్ఈసి చదివిన వాళ్ళకి ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయి, కానీ ఇప్పుడైతే మాత్రం వాళ్ళకి కెరీర్ ఆపర్చునిటీ ఏదో ఒక రకంగా వాళ్ళకి కూడా ఉంది. మంచి కథలు రాసుకొని మంచి సిరీస్లు చేసుకోవచ్చు, మంచిగా ఎదగవచ్చు. దాంట్లో కూడా ఏమీ తక్కువ ఏం లేదు, ఎందుకంటే దాంట్లో స్ట్రెంత్ లేరు, తగ్గిపోయారు. కాబట్టి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అన్నింటిలో కలిపి పట్టుమని 1000 మంది కూడా హెచ్ఈసి చేసిన వాళ్ళు లేరు, హిస్టరీ చదివేవాళ్ళు లేరు. కాబట్టి కథలు చెప్పేవాళ్ళు అవసరం కూడా ఉంటుంది, ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి కథలు వింటూనే పెరిగాం. ఇప్పుడు మొత్తం ఏఐ చేసేద్దాం అంటున్నారు. ఏ అయినా ఎవరైనా మనుషులు ఇన్పుట్ ఇస్తే చేయాలి తప్ప దానికే చేయలేదు. కాబట్టి హెచ్ఈసి కూడా భవిష్యత్తు ఉంది. సో కెరీర్ ఆస్పిరేషన్స్ని బట్టి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్ట్స్ గ్రూప్ కానీ తీసుకున్నప్పుడు హ్యుమానిటీస్, క్రియేటివిటీ, సోషల్ సైన్సెస్ ఆర్ట్స్ స్ట్రీమ్లో ఉంటాయన్నమాట. ఉదాహరణకి ఈ చదువు అయిపోయినటువంటి వాళ్ళు బిఏ, ఎంఏ ఇలాంటి కోర్సెస్ చదువుతూ ఉంటారు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత. అదేవిధంగా బీటెక్ సైన్స్ గ్రూపులు తీసుకున్నప్పుడు బీటెక్, బిఈ, ఎంబీబీఎస్, బిఎస్సి ఇలాంటి కోర్సెస్ చదువుకునే దానికి దీన్ని తీసుకోవచ్చు. ఇంటర్మీడియట్ మనం ఎంపీసీ కానీ బైపీసీ కానీ తీసుకున్నప్పుడు. అదేవిధంగా కామర్స్ గ్రూప్ తీసుకున్నప్పుడు మనకి ఎంఈసి అని, సిఈసి అని ఇలాంటి గ్రూప్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు బీకామ్ చదువుకోవచ్చు, ఎంకామ్ చదువుకోవచ్చు, సిఏ చదువుకోవచ్చు, సిఎస్ చదువుకోవచ్చు. ఇలాంటి అవకాశాలన్నీ కూడా వాళ్ళకి కూడా ఉంటాయి. శాలరీ ప్రాస్పెక్ట్స్ ఏమి ఉన్నాయంటే, శాలరీ అనేది డిపెండ్స్ ఆన్ ది మీ యొక్క సబ్జెక్ట్లో మీకు స్ట్రెంత్ ఉండేదాన్ని బట్టి అండి. కాకపోతే లాస్ట్ 10 ఏళ్ళ నుంచి కొంత ఎంపీసీ ఎడ్జ్లో ఉంది, ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్స్ బాగా రావడం వల్ల. కానీ ఇప్పుడు అది పడిపోయింది కాబట్టి అందరూ దానికే చూడాల్సిన అవసరం లేదు. మీకు నచ్చినటువంటి బ్రాంచ్ తీసుకొని చేసుకోండి. మీరు దాంట్లో ప్రాపర్గా పెర్ఫామ్ చేసినట్లయితే, ఇప్పుడు మీకు ఆర్ట్స్ వైపుకి తీసుకున్నా కానీ ఈరోజు బిఏ ఇంగ్లీష్కి చాలా డిమాండ్ ఉంది. బిఏ ఇంగ్లీష్ కానీ, తర్వాత బిఏ సైకాలజీ కానీ ఇటువంటి వాటికి కూడా డిమాండ్ బాగుంది. అదేవిధంగా సైన్స్ గ్రూపుల్లో కూడా ఇంజనీరింగ్కి డిమాండ్ పడిపోయింది కాబట్టి ఎంపీసీలో కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. నర్సింగ్ చేసుకోవచ్చు, అదేవిధంగా మీకు ఎంబీబీఎస్ చేసుకోవచ్చు, డెంటల్ చేసుకోవచ్చు, బీఎస్సీ అగ్రికల్చర్ చేసుకోవచ్చు, బయోటెక్నాలజీ చేసుకోవచ్చు, అదేవిధంగా బీటెక్ చేసుకోవచ్చు. ఇటువంటి ఏదైనా కానీ సైన్స్ గ్రూప్లో చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా కామర్స్ తీసుకున్నప్పుడు బీకామ్తో పాటు వాళ్ళు చార్టర్డ్ అకౌంటెంట్స్గా, కంపెనీ సెక్రటరీస్గా, అదేవిధంగా అకౌంటెంట్స్గా వాళ్ళు సెటిల్ అవ్వచ్చు. కాబట్టి కామర్స్ గ్రూప్ కూడా వాళ్ళకి తగినటువంటి అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ మంచి కాలేజీలో చదువుకోండి, డైవర్సిఫైడ్గా చదువుకోండి. అందరూ మూకుమ్మడిగా పోయి ఎంపీసీ మీద, మూకుమ్మడిగా బైపీసీ మీద కాకుండా ఆర్ట్స్కి కూడా ఈరోజు అవకాశాలు ఉన్నాయి, చాలా తక్కువ అయితే లేవు. ఈరోజు ఆర్ట్స్ గ్రూప్ బిఏ సైకాలజీ చదివినటువంటి వాళ్ళకి కూడా నెలకి 2 లక్షలు, 3 లక్షల శాలరీస్ కూడా ఈరోజు దొరుకుతున్నాయి మంచి కాలేజీలో చదివితే. ఓకే, మీరు ఆర్ట్స్ గ్రూప్లో చదువుకొని మీరు గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వచ్చు, లా చదువుకోవచ్చు. దాంట్లో కూడా అవకాశాలు తక్కువ ఏం లేవండి. ఈరోజు లాయర్ సంపాదన కూడా చాలా బాగానే ఉంది. సైన్స్ అండ్ కామర్స్ స్ట్రీమ్స్ జనరల్లీ ఆఫర్ హై పేయింగ్ జాబ్స్ కంపేర్డ్ టు ఆర్ట్స్. ఇది ఒకప్పుడు మాట అండి, ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇప్పుడు ఆర్ట్స్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా లిబరల్ ఆర్ట్స్ యూనివర్సిటీస్ అని ఫ్లేమ్ యూనివర్సిటీ, అశోక యూనివర్సిటీ, ఓపీ జిందాల్ యూనివర్సిటీ, క్రియా యూనివర్సిటీ, పెద్ద పెద్ద మనకి ఇండియన్ ఫేమస్ యూనివర్సిటీస్ అందరూ కూడా ఆర్ట్స్లో ఈరోజు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఇలాంటి వాళ్ళందరూ కూడా మీకు ఆర్ట్స్ గ్రూప్ని కూడా ప్రమోట్ చేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఇది బాగా బలహీనంగా ఉంది. కాబట్టి మీరు ఆర్ట్స్ చదువుకొని, హెచ్ఈసి కానీ సిఈసి కానీ చదువుకొని, ఆర్ట్స్ గ్రూపులు చదువుకొని కూడా మీరు సియూఈటీ అనే ఎగ్జామ్ ద్వారా నేషనల్ లెవెల్లో మంచి మంచి కాలేజెస్లో చదువుకోవచ్చు. మాకు 500 వచ్చినాయండి, మాకేంది అసహ్యంగా మేము హిస్టరీ తీసుకునేది అట్లా అనుకోవద్దండి. హెచ్ఈసి తీసుకొని కూడా మీరు సియూఈటీ ఎగ్జామ్ ద్వారా మంచి నేషనల్ లెవెల్లో ఇంపార్టెన్స్ ఉన్నటువంటి యూనివర్సిటీస్లో, కాలేజెస్లో మీరు సీట్లు పొంది బ్రహ్మాండంగా చాలా మంచి కాలేజెస్ ఉన్నాయి.
మీకు అటువంటి కాలేజెస్ గురించి మేము గైడెన్స్ కూడా చేస్తాం. తప్పనిసరిగా మీరు ఇంటర్మీడియట్ చదువుకోండి. మీకు నచ్చినటువంటి బ్రాంచ్ చదువుకోండి. మ్యాథ్స్ రాకుండా పోయేసి మ్యాథ్స్ గ్రూపులో చదవద్దు. మీకు బయాలజీ ఓరియంటేషన్ లేకుండా ఎంబీబీఎస్ వైపుకి వెళ్ళాలని ప్రయత్నం చేయొద్దు. మీకు ఎంత స్కిల్ ఉందో దాని మందం చూసుకొని మంచి కాలేజీని సెలెక్ట్ చేసుకోండి. బాగా చదువు చెప్పేటువంటి కాలేజీని సెలెక్ట్ చేసుకొని చేరండి. అన్ని నారాయణవాడు శ్రీ చైతన్యవాడు ఓన్లీ ఎంపీసీ గ్రూపులు పెట్టున్నాడు కాబట్టి అవి తప్ప వేరే చదువులు కాదు అని అనుకోవద్దు. మీకు నియర్ బై డిస్టిక్లో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజీని సెలెక్ట్ చేసుకోండి. బాగా పేరున్నటువంటి కాలేజీని తీసుకొని ఆర్ట్స్ చదువుకున్నా కామర్స్ చదువుకున్నా కూడా మీకు ఫ్యూచర్ అనేది ఈక్వల్గా ఉందండి. రోజులు మారాయి. 2024 యొక్క విశేషాలు నేను మీకు చెప్తున్నాను అనమాట. సో శాలరీ వచ్చేసి పరంగా ఇప్పుడు ప్రజెంట్ అయితే ట్రెండ్లో మాత్రం ఫస్ట్ అయితే కంప్యూటర్ సైన్స్ లేకపోతే సైన్స్ గ్రూప్స్ ఉన్నాయి. సెకండ్ ప్లేస్లో కామర్స్ గ్రూప్ ఉన్నాయి. థర్డ్ ప్లేస్లో ఆర్ట్స్ గ్రూప్స్ ఉన్నాయి. కానీ మీరు చదివేటువంటి కాలేజీ మంచి కాలేజీ, ఉదాహరణకు ఫ్లేమ్ యూనివర్సిటీ దాంట్లో చదివింది అనుకోండి, మీకు 10 లక్షలు నెలకు సంపాదించేటువంటి వాళ్ళు కూడా ఆర్ట్స్ చదివినటువంటి పిల్లలు ఉన్నారు. సో కాలేజ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, నాలెడ్జ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఎంత బాగా పెర్ఫామ్ చేస్తే అటువంటి జాబ్స్ వస్తాయి. ఇంజనీరింగ్ లైఫ్ ఒకటే కాదు, చాలా చాలా మార్గాలు ఉన్నాయి, చాలా చాలా విషయాలు ఉన్నాయి. సో మీకు నచ్చినటువంటి విభాగాన్ని తీసుకోండి, మంచి కాలేజీని సెలెక్ట్ చేసుకోమని చెప్పేది మాత్రం తెలియజేస్తున్నాయి. ఎవరు ఇంటర్మీడియట్ మాత్రం 2-3 లక్షలు ఖర్చు పెట్టేసి అందరూ ఐఐటి ఓరియంటేషన్లో పోయి ఆడ ఓడిపోయి బాధపడద్దు. ఐఐటి ఓరియంటేషన్ అనేది ఎవరైతే క్లాస్ టాపర్స్ 5-10 మెంబర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇప్పించండి. మిగిలిన వాళ్ళు దాని జోలికి పోవద్దు. సిద్ధంగా ఎంసెట్ ప్రిపేర్ చేయించండి. లేకపోతే లోకల్గా ఇప్పుడు ఏదో సీఏ చేసుకునేదానికో ఆర్ట్స్కో లేకపోతే కామర్స్కో ప్రిపేర్ చేయండి తప్ప అందరిని తీసిపోయి గంపకొత్తగా ఎంపీసీ ద్వారా నాశనం చేయొద్దు. ఇది నేను పేరెంట్స్కి నేను ఇచ్చేటువంటి సలహా. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.